अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं MNT न्यूज़। मुस्लिम लीग और अम्बेडकर नेशनल कांग्रेस पार्टी के हल्के असम्बली मेंबर के उम्मीदवार सैयद इब्राहिम की तायद का ऐलान किया। BSP ऑफिस महबूब नगर में मुनक़िदा प्रेस मीट में अम्बेडकर नेशनल कांग्रेस की रियासत के नायब सदर बाबर शेख और यूनियन मुस्लिम लीग के सादिक माला महानाडू के जिम्मेदारों ने सैयद इब्राहिम की तायद का ऐलान किया। इस मौके पर तेलंगाना BSP के कोऑर्डिनेटर सिद्धार्थ पोले भी मौजूद थे। నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల హడావిడి జరుగుతున్న తరుణంలో ఇక్కడికి వచ్చేసిన మా తెలంగాణ రాష్ట్ర BSP కోఆర్డినేటర్ పూలే గారు, అదేవిధంగా యూనియన్ ముస్లిం లీగ్ సాదక్ గారు, అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ గారు, అదేవిధంగా అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాబర్ షేక్ గారు, అందరికీ కూడా మీరందరూ కూడా ఈరోజు ఈ BSP పార్టీకి మహబూబ్నగర్ నియోజకవర్గంలో మద్దతు పలికినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు నేను రుణపడి ఉన్నాను. తప్పకుండా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇండియన్ ముస్లిం లీగ్ కార్యకర్తలకు, అదేవిధంగా అంబేద్కర్ పార్టీ కార్యకర్తలకు తప్పకుండా కలుపుకొని ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందరూ అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు, అన్ని సంఘాలకు తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాల మేరకు అందరూ కూడా సమాజంలో అందరికీ కూడా అవకాశాలు ఇచ్చేటట్టు, కలిసిమెలిసి ఉండేటట్టు, మౌలిక సదుపాయాలు కలిగించేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే సమాజంలో అందరూ సమానమైన రీతిలో ఉన్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో నాకు BSP టికెట్ రావడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు ఈరోజు సేవ చేయడానికి అవకాశం నిజంగా కూడా ఈరోజు వెనుకబడిన SC, ST, BC మైనారిటీలకు రావడం కూడా అదృష్టంగా భావిస్తాను. తప్పకుండా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఈ యొక్క BSP పార్టీ జెండా ఎగరేసి ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశానికి ఒక మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ TRS పార్టీ కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ అందరూ కూడా ఎంతోమంది నాయకులు ఇవాళ అందరు ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. KCR గారు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ చెప్పి ఈరోజు మీరు ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు వందల మంది, వేల మంది ప్రాణాలు పోయాయి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి సకల జనులు ఏకమైనరు, అన్ని బహుజనులు ఏకమైనరు, సబ్బండ వర్గాలు ఏకమైనరు. అందరూ కలిసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. దీంట్లో మీ పాత్ర ఏం లేదు. ప్రజలందరూ ఏకమైతేనే ఆ రోజు తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈ ప్రజలతో తప్పకుండా మహబూబ్నగర్ నియోజకవర్గంలో 2009లో KCR గారికి పంపించిన, ఎంపీకి పంపించిన ఘనత మహబూబ్నగర్ ప్రజలదే. కాబట్టి మహబూబ్నగర్ ప్రజలు ఎప్పుడు కూడా చరిత్ర తిరిగా రాసే దాంట్లో ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఈరోజు మహబూబ్నగర్ ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత KCR గారు మహబూబ్నగర్ చేసింది ఏమీ లేదు. మొత్తం అన్ని మోసాలు, అబద్ధాలు చేసిన ఘనత ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో ఏమైనా కాంపిటీషన్ పెడితే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి అబద్ధాలు చెప్పడంలో, దొంగ మాటలు, మాయా మాటలు చెప్పి ప్రజలకు మోసగించడంలో KCR నెంబర్ 1 ఉంటారు. ఎందుకంటే ఇదే మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్లో ఆయన చెప్పారు, నాకు మీరు గెలిపించండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల్లో మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ పోయింది? 4 నెలలు పోయి 4.5 సంవత్సరాలు అయినా కానీ నువ్వు చేయలేదు. ఇంకోటి ఏదైనా మాయమాటలు చెప్పి నేను ఇక్కడ అసెంబ్లీలో పెట్టేశాను, అక్కడ పార్లమెంట్లో కాలేదని చెప్తున్నావు. అన్ని విషయాల్లో మద్దతు పలుకుతున్నావు. కేంద్రంలో ఉన్న సర్కార్కు అన్ని ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా మద్దతు పలుకుతున్నావు. ఇంతకుముందు చెప్పినట్టు పూలే గారు GST విషయం కావచ్చు, అన్ని ప్రతి విషయం, నోట్ల విషయం కావచ్చు, ప్రతి విషయంలో మీరు మద్దతు పలుకుతున్నారు. కాబట్టి మీరు ఒకవేళ మైనారిటీల మీద నిజంగా ప్రేమ ఉంటే తప్పకుండా రిజర్వేషన్ ఇప్పించేవాళ్ళు. మీ సవతి తల్లి ప్రేమ ఈ ముసలి కన్నీరు కార్చే అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఈ పురాతన కాలం లేరు. అందరూ కూడా విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈ విషయం తెలుసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గత 60 సంవత్సరాలలో ఈ యొక్క ప్రజలకు చేసింది ఏం లేదు. అందరూ కూడా ఎవరికి న్యాయంగా, ధర్మంగా ఈ యొక్క రాజకీయ రంగంలో సేవ చేసే అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు మహబూబ్ నగర్
నియోజకవర్గం నుండి బీఎస్పీ పార్టీ మద్దతుతో బహెన్జీ మాయావతి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేమందరం కూడా కలిసి మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలము అన్ని ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు అదేవిధంగా అందరు అగ్రవర్ణాలు కూడా అన్నగారు చెప్పినట్టు అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే ఏకగ్రీవంగా వీరు అందరూ కూడా కోరుకుంటున్నారు. మంచి వ్యక్తులు ఈరోజు అసెంబ్లీలో పోయే అవసరం ఉంది. ఈ బీద ప్రజల వాయిస్ అక్కడ పోయే అవసరం ఉంది. మన హక్కుల గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ నేను సుపరిచితమే. గత ఇక్కడ మహబూబ్నగర్లో జిల్లా కేంద్రంలో జిల్లాలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించిన వ్యక్తిని, ఆ రోజు పార్లమెంట్లో కేసీఆర్ గారు పోవడానికి కీలకంగా పనిచేసి ఆయన పార్లమెంట్ పంపించిన వ్యక్తిని, అటువంటి వ్యక్తిని కేసీఆర్ గారు మోసం చేశారు. అదే విధంగా ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా అటువంటి వాళ్లకు న్యాయం చేయని వ్యక్తి ఈరోజు ప్రజలకు ఏం న్యాయం చేశారని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా ఏ విధంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించామో, తెలంగాణ రాష్ట్రం గురించి అందరం ఏకమయ్యామో, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. అదే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, మీ దుకాణం బంద్ చేయండి, ఈరోజు మీ అవసరం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు ఏకం కావాలి, బహుజన రాజ్యం రావాలి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి. అందరం కూడా ఇవన్నీ కావాలంటే బహెన్జీ నాయకత్వంలో, మాయావతి గారి నాయకత్వంలో ఇవన్నీ సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖు రోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బహెన్జీ గారు వస్తున్నారు. ఆమె ఇంతకుముందు స్టేడియం గ్రౌండ్లో అని చెప్పి అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, కొన్ని ఆమెకు సెక్యూరిటీ ప్రాబ్లం కావచ్చు, దానివల్ల పర్మిషన్ మార్చడం జరిగింది. ఇది బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో రావడం జరుగుతుంది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ప్రతి నియోజకవర్గంలో అందరూ కూడా ఆమె యొక్క మాటలు విని ఆమె దర్శనం చేసుకొని ఆమె చెప్పిన మాటలు ఈరోజు మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అంబేద్కర్ గారిని చూడలేదు, అంబేద్కర్ ఆశయాలు మాత్రం వింటున్నాము. మనము అటువంటి అంబేద్కర్ ఆశయాలను ఈరోజు సమాజంలో చేసే వ్యక్తి బహెన్జీ రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని. కాబట్టి మనం అందరం కూడా ఆమె చూడడానికి, ఆమె మాటలు వినడానికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు ఉన్నారు, ఆయన చూసే అదృష్టం మనకు దొరకలేదు. కొంతమంది కాంశీరామ్ గారు చూశారు. గత 20 సంవత్సరాల కింద కాంశీరామ్ గారు వచ్చారు. 1984లో అంబేద్కర్ ఆశయాల మేరకు ఈ పార్టీని స్థాపించినారు. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఈరోజు మనం అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో, ఆ రోజు 29 రోజు మన పండుగ వాతావరణము, అందరం కూడా కలిసిమెలిసి వచ్చి పెద్ద వాలంటరీగా ఈరోజు చెప్తున్నాము. ఈ నరేంద్ర మోదీ ప్రోగ్రాంలో కావచ్చు, ఈరోజు కేసీఆర్ గారి ప్రోగ్రాంలో కావచ్చు, 200 రూపాయలు కూలిచ్చి కిరాయి మనుషులకు తీసుకొచ్చి మీరు సభలు దిగ్విజయంతం చేస్తున్నారు. రేపు మా సోదరి మాయావతి గారు వస్తున్నారు. మీరు చూడండి, లక్షల సంఖ్యలో అన్ని జిల్లాల నుండి, అన్ని నియోజకవర్గాల నుండి, గ్రామాల ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, దళితులు కావచ్చు, అందరు మైనారిటీలు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర రాస్తారు. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ బీఎస్పీ పార్టీ కీలకంగా వ్యవహరిస్తుంది. తప్పకుండా మేము కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మేము అందరం కూడా పార్టీని కాపాడుకుంటాము, మా కార్యకర్తలను కాపాడుకుంటాము. రాబోయే రోజుల్లో మా యొక్క కౌన్సిలర్లు ఉంటారు, మహబూబ్నగర్లో ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు. కింది నుంచి పైకి తప్పకుండా మేమందరం పునర్నిర్మాణం చేసుకొని మా తెలంగాణ రాష్ట్రంలోనే బీఎస్పీ సత్తా ఎందుకు చూపెడతాము. బహుజనులందరూ మన సీట్లు మనవి, ఓట్లు మనవి, సీట్లు మనవి, రాజ్యం మనది వచ్చేటట్టు నినాదంతో తప్పకుండా త్వరలో ఈ యొక్క నిప్పు మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చేటట్టు మనం అందరం కూడా కలిసిమెలిసి చేస్తాం. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకారం అందించాలి. ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు. ఈ యొక్క పార్టీలు ఏ విధంగా మోసం చేస్తున్నాయి, ప్రజల రక్తాలు తాగుతున్నాయి, ప్రజలకు మోసం చేసి మేనిఫెస్టో పేరు మీద మాయ మాటలు చెప్పి ప్రజలకు చెవులో పూలు పెడుతున్నాయి. కాబట్టి మన యొక్క మేనిఫెస్టో అంబేద్కర్ ఆశయాల మేరకు అందరికీ సమాజంలో సమాన అవసరాలు, సమానమైన గౌరవము, మౌలిక సదుపాయాలు కల్పించే మేనిఫెస్టోతో మన యొక్క రాజ్యం వస్తే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి. కాబట్టి మనం ఈ యొక్క పార్టీ రావడానికి, ఈ పార్టీ గెలవడానికి మనందరం కూడా కలిసిమెలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. जैसा मैं बताया 93% जो है सो बहुजन इंडिया में है, भारत में है, नेशनल लेवल पे है। और बहुजन में जो है सो SC ST प्लस माइनॉरिटीज़ में मुस्लिम, क्रिश्चियन, सिख, ईसाई ये सब आते हैं। तो बहुजन 93% रहने के बावजूद ना तो हमारा प्राइम मिनिस्टर है, ना तो हमारा चीफ मिनिस्टर है। तो हो रहा ये, जब भी इलेक्शन आते हर पार्टी वाला अपने मैनिफेस्टो में ये बोलता है कि
अब के बार दलित को ज़रूर जो है सो हम चीफ मिनिस्टर बनाएंगे, अब के बार दलित को फना बनाएंगे, और सब झूठ बोलते हैं। और हमारे 93% जो वोट है वो वोट ले लेते हैं, हमारे साइकोलॉजी से प्ले करते हैं, प्ले करके जो है सो आप बराबर अपना काम कर लेते हैं और उन्होंने अपने गवर्नमेंट बना लेते हैं, सीएम बन जाते हैं, फना बन जाते हैं। उसके बाद हम बहुजन, जैसे बहुजन के बारे में बताया ना, जितने भी हम लोग हैं वो लोग बैकवर्ड होकर रह गए। हमारे बैकवर्डनेस का ये हाल है कि हम कुछ भी कर नहीं पा रहे हैं इस मुल्क में, जबकि 93% रह गए। तो हमको जो है सो हम बहुजन में हम जितने भी लोगों को मैंने गिनाया है, ये SC ST और माइनॉरिटीज़ में जैसे मुस्लिम, सिख, ईसाई, क्रिश्चियन जितने भी है, हम लोग अगर एक हो जाएंगे, एकजुट हो जाएंगे, 93% हम ताकतवर हो जाएंगे, एकजुट हो जाएंगे, तो हम जो है सो बराबर ना, इब्राहिम साहब एक नहीं, हिंदुस्तान में कहीं भी जो है सो हम जो है सो सीटों पे जीत सकेंगे, कामयाब हो सकेंगे। और उनको हमारे उन्होंने जो बोल रहे बार बार दलित को हम जो है सो सीएम बनाएंगे, SC को बनाएंगे, ST को बनाएंगे, उनकी बोलने की जरूरत नहीं है। खुद हम जो है सो हमारे बहुजन को, हमारे कैंडिडेट को जो है सो हम सीएम बना सकते, प्राइम मिनिस्टर बना सकते। लिहाजा आज जो हम इब्राहिम साहब के साथ अलायंस किए हैं, BSP के साथ जो हम अलायंस किए हैं, इसकी वजह यह है कि हमारी अंबेडकर नेशनल कांग्रेस खुद एक बहुजन जो है सो पार्टी है, दलित पार्टी है। हम दलित पार्टी है बल्कि उनके खिलाफ ठहरने की भी कोशिश नहीं की है। और साथ में तो हमारे पास कई पार्टीज वाले बार बार जो है सो आ रहे हैं, मिल रहे हैं, बात कर रहे हैं। जितने भी पार्टीज के लोग ठहरे हुए, हम किसी पैसे वैसे के वास्ते किसी से इंप्रेस होके करके उनके करीब जाने वाले नहीं, हम बस सिस्टमेटिक काम करते। और हमारा जो है सो नेशनल लेवल पे हमारी पार्टी है, नेशनल लेवल पे हमारी पार्टी है। हमारी पार्टी के सदर से हमको बात करना पड़ता। मैं समझता हूँ इब्राहिम साहब को ये अंदाजा है, हमारे प्रवीण साहब को ये अंदाजा है। 4 से 5 दिन लग गए हमको खाली परमिशन लेने के लिए। वो परमिशन जो है सो कल रात में हमारे को मिला। मिलने के बाद हम बोले ये बहुजन है, बहुजन को जो है सो हमको साथ देना है, दूसरों को हम नहीं साथ दे रहे, BSP को साथ देना चाह रहे हैं, तो ओके बोल के वो लोग जो है सो हमको परमिशन दिए। सो हम जो है सो काम कर रहे हैं। अब रहा सवाल, मैं फर्स्ट टाइम जो है सो इब्राहिम साहब के साथ काम कर रहा हूँ। इब्राहिम साहब 3 मरतबा अब तक जो है सो इलेक्शन लड़े हैं, लड़के जो है सो नाकामी हुई। लेकिन मैं ये आज ये इस जगह से, इस दहेज से, इस प्रेस कॉन्फ्रेंस से ये ऐलान कर रहा हूँ कि हम पूरी कोशिश करके इब्राहिम साहब को जिताने की कोशिश करेंगे, उनको जो है फर्स्ट पोजीशन पे लाने की कोशिश करेंगे। इस वास्ते कि आज जो है सो जहाँ भी हम देखेंगे फिरकापरस्त ताकतें अपनी कोशिश कर रहे हैं, कम्युनल जो है सो लोग अपनी कोशिश कर रहे हैं। खासतौर से बहुजन को जो है सो नीचा दिखाने वाले, हमारे साथ नहीं बैठने वाले, हमारे साथ पानी नहीं पीने वाले, हमारे साथ खाना नहीं खाने वाले, ऐसे लोगों को हम साथ भी नहीं देना है। उनको कुछ जो है सो वो नहीं करना है। हमको सीधा बहुजन की फ्यूचर के बारे में सोचना है, क्योंकि आज बहुजन में बैकवर्ड क्लासेस में खुद हम मुसलमान भी हैं, क्रिश्चियन भी है, ईसाई भी है, सिख भी है। तो बहुजन जितने भी है उनकी मदद के वास्ते, उनकी ताकत के वास्ते आज हम इब्राहिम साहब को साथ देने के लिए आगे बढ़े हैं। हमारे जितने भी पार्टी के वर्कर्स हैं, पार्टी के लोग हैं, सभी जो है सो आज काम करने के लिए आगे बढ़े हैं। हम बराबर इब्राहिम साहब के साथ बैठेंगे। पार्टी के जितने भी जनरल सेक्रेटरी साहब है, प्रवीण साहब है, आप है, सबके साथ बैठेंगे। बैठ के बहुत अच्छा जो है सो प्लानिंग करेंगे, प्लानिंग करके सिस्टमेटिक काम करेंगे, सिस्टमेटिक काम करके पार्टी को जिताने की कोशिश करेंगे। क्योंकि जनरली ये हो रहा है, हमारे को देखने में ये आ रहा है कि ये पार्टी ने हर पार्टी को देख रहे हैं शोर शराबा चल रहा, गड़बड़ चल रहा। नहीं, इसके लिए जो है सो प्लानिंग रहेंगी हमारी, बहुत अच्छी खासी प्लानिंग करेंगे, करके जो है सो सिस्टमेटिक करके हम ये आज ये तय करके यहाँ से उठेंगे। आज से जो है सो हम जैसा आज अलायंस करे हैं, इब्राहिम साहब के साथ आए हैं, तो हम ये जो है सो दावा कर रहे हैं यहाँ से कि इब्राहिम साहब इससे पहले कुछ कम वोटों से जीते हैं, लेकिन हम ज्यादा से ज्यादा इनको वोट लेके मेजॉरिटी में हम जो है सो जिता के ये साबित करेंगे कि हम जो है सो अलायंस करे हैं और आपका साथ दिए और जिता के भी बताएंगे। मुझे जो वक्त दिया गया है, मैं जो है सो इब्राहिम साहब का और सभी बहुजन समाज पार्टी के जितने भी कार्यकर्ता है, जितने भी ऑफिस बेरर्स है, उन सब का जो है सो मैं थैंकफुल हूँ। शुक्रिया, धन्यवाद। जय हिंद, जय अंबेडकर नेशनल कांग्रेस, जय बहुजन समाज। ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఆగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ కలిసి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి కూడా, బీజేపీ అభ్యర్థులకు కూడా ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం
తెలంగాణ ప్రజలు 800 మంది ఆత్మార్పణ బలిదానాలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసానికి ఆత్మార్పణ చేసుకుంటే వారికి ఇంటికో ఉద్యోగం ఇస్తాను చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తాను చెప్పిండు, 5 ఎకరాల భూమి ఇస్తాను చెప్పిండు. కానీ 400 మందికి మాత్రమే మరి 8 లక్షల కొన్ని రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ వల్లనే వచ్చిందని చెప్పినటువంటి కేసీఆర్ మరి అమర వీరులకే మోసం చేసిండు, అమర వీరులకే ద్రోహం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది. అదేవిధంగా కేసీఆర్ అధికారంలో రాకముందు ఒక మాట చెప్పడం జరిగింది, నేను ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటాను, నేను ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటాను, ఒక దళితుణ్ణి సీఎం చేస్తానని చెప్పేసి కేసీఆర్ ఏంటంటే టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు ప్రదర్శించి ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను ఏ విధంగా వంచనకు దోపిడికి గురి చేసిండో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. 12% మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిండు, ఎందుకు ఇవ్వలేదని బహుజన సమాజ్ పార్టీ అడుగుతుంది. ఇవాళ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసినావు కేసీఆర్, నువ్వు ఎందుకు పెంచలేదని బహుజన సమాజ్ పార్టీ అడుగుతా ఉంది. అదేవిధంగా దళితులు సీఎం చేస్తున్నావు కేసీఆర్, దళితులు సీఎం ఎందుకు చేయలేదని బహుజన సమాజ్ పార్టీ అడుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు భూమి ఇస్తామని చెప్పిండు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పిండు, మండలానికి ఒక హాస్పిటల్ కట్టిస్తామని చెప్పిండు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిండు, నా చర్మాన్ని వలిచి మీకు చెప్పులు చేయిస్తామని చెప్పిండు. అదేవిధంగా ఆడ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముళ్ళు నాడితే నా పంటితో ఇస్తానని చెప్పిండు. ఇట్లాంటి మాటలు చెప్పినటువంటి కేసీఆర్ నీటి మీద రాతల్లాగా కేసీఆర్ మాటలు మారిపోయినాయి. ఈరోజు కేసీఆర్ ఏం చెప్పిండు, ఇంటింటికి నల్లా ఇల్లు ఇస్తే నేను ఓట్లు అడుగుతున్నాడు. మేము అడుగుతుంది బహుజన సమాజ్ పార్టీ కేసీఆర్ ఇంటింటికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఓట్లు అడగనన్నావు, ఎందుకు ఓట్లు అడుగుతున్నావు, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా కేసీఆర్కు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఇద్దరికి సారూప్యత ఉంది. నాణ్యానికి బొమ్మ బొరుసు లెక్క ఈరోజు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ ఏంటంటే నాణ్యానికి బొమ్మ బొరుసు అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు. ఆయన జిఎస్టీ ఏర్పాటు చేస్తే ఆయన రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేయకముందే తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం చేసి నీకు భద్రుడై ఉంటుందని చెప్పేసి తీర్మానాన్ని ఢిల్లీకి పంపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి మరో మనము మన కేసీఆర్ బీజేపీ యొక్క తొత్తు. కాబట్టి కేసీఆర్ గారు ఇంతకుముందు ప్రజల్ని మభ్యపెట్టి 800 మందిని బలిదానాలు తీసుకొని వాళ్ళ యొక్క హత్యాకాండ మీద దోపిడీ మీద ఏంటంటే దుర్మార్గం మీద రక్తం మీద అమరవీరుల బలిదానాల మీద నువ్వేంటంటే నువ్వు బ్రతికిపోయి ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్కు ఎవరు ఓటేసే పరిస్థితి లేదు, అది ఆయనే చెప్పిండు, నేను ఓడిపోతే ఫామ్ హౌస్లో ఉంటున్నాను. మనం చెప్పడం కాదు, కేసీఆర్ గారు నైతికంగా తన ఓటమిని అంగీకరించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో ఎస్టీలను మైనార్టీలను మభ్యపెడుతూ వాళ్ళకు వాగ్దానాలు ఇస్తూ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ప్రజల్ని వంచనకు మోసానికే గురి చేసింది ఆ పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని పనిచేస్తున్నటువంటి టీడీపీ పార్టీ కానీ అదేవిధంగా టీజేఎస్సీ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ వీళ్ళు ఈ పార్టీని అడ్డం పెట్టుకొని గుంటకాడి నక్కల అధికారానికి రావాలని కాంగ్రెస్ పార్టీ కాసు కూసుంది. చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలారా నాయకులారా, మీరు గుర్తుపెట్టుకోండు, ఇటు కేసీఆర్కు 100 సీట్లు రావు, గుంతనక్కలా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అధికారానికి రాదు. బహుజన్ సమాజ్ పార్టీ ఎవరైతే సీఎంగా ఉండాలనుకుంటారో వాళ్ళే నెక్స్ట్ అధికారానికి వచ్చేటువంటి అవకాశం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా